హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ చేయూత లబ్ధిదారులకు ఇప్పుడిప్పుడే మనకు 2 కొత్త రూల్స్ వచ్చాయండి. అలాగే వీటితో పాటుగా మనకు మరో అప్డేట్ కూడా వచ్చింది. ఎప్పటి నుంచి డబ్బులు అనేది ఖాతాలలో పడుతున్నాయి, ఎప్పటి నుంచి విడుదల చేయబోతున్నారు, ఈసారి చాలామందికి అయితే ఈసారి డబ్బులు అయితే పడవండి, మీకు డబ్బులు వస్తాయా రావా, ఈ విషయాలన్నీ కూడా వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకండి, పూర్తిగా చూడండి. ఎందుకంటే మనకు పెద్దగా టైం అయితే లేదు. సో ఇక రూల్స్ని కనుక మీరు మిస్ అయితే మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ చాలా వరకు తగ్గిపోతుంది. సో డబ్బులు మీకు ఖచ్చితంగా కావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ కూడా నేను మీకు వీడియో చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికంటే ముందుగా తెలియజేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి మనకు ఒక 2 అప్డేట్స్ అయితే ఇచ్చారండి. సో ఈ యొక్క 2 అప్డేట్స్లో మనం మొదటిది చూసుకుందాం. సో చూడొచ్చు మీరు స్క్రీన్ పైన కూడా వైఎస్ఆర్ చేయూత పథకం డబ్బులను ప్రభుత్వం ఈ నెల 16 నుంచి 10 రోజుల పాటు లబ్ధిదారుల ఖాతాలలోకి జమ చేయనుంది. ఈ నెల 8 నుంచి 15 తేదీలోగా ప్రత్యేక గ్రామ సమావేశాలు అనేటివి ఏర్పాటు చేసి లబ్ధిదారులకు ఈ పథకం పైనైతే అవగాహన కల్పించనున్నారు. అలాగే ఈ పథకం కింద లబ్ధి పొందిన వారికి విజయవంతమైన జీవనోపాధాలను ఇతరులకు తెలియజేయనున్నారు. 17 నుంచి 25 వరకు మండలాలు ప్లస్ మనకు మండల కేంద్రాల్లో కూడా చేయూత చెక్కులను అయితే లబ్ధిదారులకు అయితే పంపిణీ చేస్తారనమాట. అంటే మనకు 17 తేదీ నుంచి 25 తేదీన మనకి చెక్కులు అయితే పంపిణీ చేస్తారండి. అలాగే దీనికి సంబంధించి రూల్స్ చూసుకుంటే మనం చూడొచ్చు, మీరు స్క్రీన్ పైన కూడా వేస్తున్నాను. వైఎస్ఆర్ చేయూత పథకం అమలుకు క్యాబినెట్ అయితే ఆమోదం తెలిపిందండి. 16 నుంచి అంటే ఫిబ్రవరి 16 నుంచి వారం రోజులు ఈ పథకం యొక్క ఉత్సవాలు అయితే చేయనున్నారు. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందినటువంటి 45 నుంచి 60 ఏళ్లలోపు మహిళలకు ప్రభుత్వం ఏటా 18,750 రూపాయలను అయితే వేస్తుంది. ఆదాయపు పన్ను చెల్లించేవారు ఈ యొక్క కుటుంబానికి అనర్హులు అనమాట. 3 ఎకరాల తడి భూమి లేదా 10 ఎకరాల పొడి భూమి మించని వారు ఈ పథకానికి అర్హులు. కాపులు, ఓసీలు ఈ పథకానికి అర్హులు కాదు. సో ఈ విధంగా మనకి 3 రూల్స్ అయితే మళ్ళీ మరోసారి అయితే మనకి మెన్షన్ చేశారండి. సో ఎవరైతే ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన అర్హత అంటే డబ్బులు కావాలనుకుంటారో వాళ్ళు ఈ యొక్క రూల్స్ కింద ఉండకూడదన్నమాట. ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగులు, అలాగే 3 ఎకరాల తడి భూమి లేదా 10 ఎకరాల పొడి భూమి కంటే మించకూడదన్నమాట. సో ఇవైతే మనకు అర్హతలు ప్రామాణికంగా అయితే తీసుకొని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా ఓసీలు అలాగే కాపులను కూడా ఈ పథకాలకు అయితే వర్తించదనమాట. ఈ విధంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రామాణికంగా అర్హతలు అయితే తీసుకొని మనకి ఈ పథకాన్ని అమలు చేస్తుందండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, దాని ద్వారా మీ యొక్క అర్హుల లిస్ట్ అయితే చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.